రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను మీ తేజ. పాస్టర్ అభినయ్ దర్శన్ పాడేరు నియోజకవర్గంలో ఏదైతే అతని పైన అతనే అటాక్ చేపించుకుని క్రైస్తవ సమాజాన్ని, అలాగే పాడేరు నియోజకవర్గ ప్రజల్ని, ముఖ్యంగా గిరిజనుల్ని, ఒక పక్క మీడియాని, అందరినీ కూడా మభ్య పెట్టించే ప్రయత్నం చేశాడు. అలాగే మరీ ముఖ్యంగా దాడి జరిగిన తర్వాత హాస్పిటల్లో ఉన్నప్పుడు మీడియా వారు, సార్ మీ పైన అటాక్ చేసింది ఎవరు అని అడిగితే, నా పైన అటాక్ చేసింది ఎవరో నాకు తెలీదు, కానీ ఒక మాట విన్నాను, ఆ మాట ఏంటంటే జై శ్రీరామ్ అని అన్ని వెళ్ళిపోయారంటూ కూడా అతను చెప్పడం జరిగింది. ఇంకో మీడియాకేమో ఇది మతానికి సంబంధించిన గొడవలా నాకు అనిపించట్లేదు, ఇది కేవలం నేను పాడేరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నానని చెప్పి రాజకీయ కుట్ర జరిగింది, నా పైన ఒక రాజకీయ పార్టీ నాయకుడికి సంబంధించిన వారి కార్యకర్తలు దాడి చేస్తుంటారంటూ కూడా మాట్లాడి, ఇలా రెండు రకాలుగా మాట్లాడి తానంతా తానే దొరికేశాడు. తలతో బీరు బాటిల్తో తల పగిలిపోయిందంటూ కూడా అతను పక్కనున్న అనుచరులు కూడా మాతో మాట్లాడారు. తనకైతే పోలీసులు ఈ అభినయ్ దర్శన్ పైన ఏదైతే ఈ డ్రామా జరిగిందో పోలీసులు దీన్ని పూర్తిగా ఛేదించారు. అలాగే టెక్నాలజీని యూజ్ చేసి వాయిస్ రికార్డ్స్, ఎవరెవరికి పేమెంట్స్ చేస్తాడో రెమ్యూనరేషన్ రూపంలో వారితో పాటు నటించేందుకు ఆ డ్రామాలో ఆ ప్రకారంగా అతనైతే పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేశారు, ఇతన్ని జీకే పోలీస్ స్టేషన్కి తరలించారు. తర్వాత జడ్జి ముందు కూడా హాజరుపరిచి అనకాపల్లి నర్సీపట్నం సబ్ జైలుకి ఇతన్ని 14 రోజులు రిమాండ్లో ఉంచే పరిస్థితి ఉంది. ఇతనితో పాటు దగ్గరగా 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. కొంతమందికి స్టేషన్ బెయిల్ దక్కింది, ఇతను మాత్రం 14 రోజులు రిమాండ్లో ఉంటాడు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి మహేందర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మహేందర్, చెప్పండి, ఏంటి అభినయ్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు 14 రోజులు రిమాండ్లో ఉంటున్నాడు. రిమాండ్లో అలానే అతన్ని ఎలాంటి విషయాలపైన విచారించే అవకాశం ఉంటుంది? అలాగే కేవలం ఈ 14 రోజులు రిమాండ్ కాకుండానే ఇంకా ఏమైనా కఠినంగా శిక్ష పడే అవకాశం ఉంటుందా? మొత్తంగా అభినయ్ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే విచారణ చేపట్టడం జరిగింది. ఇందులో జరిగిన హత్యాయత్నానికి సంబంధించి ఎవరు చేశారు, ఏంటి, కావాలని చేయించుకున్నారా, లేదా ఒక డ్రామాలని చెప్పి కూడా పోలీసులు తేల్చడం జరిగింది. ముఖ్యంగా అభినయ్ తో పాటు మొత్తం 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారించిన తర్వాత అభినయ్ మాత్రమే అదుపులోకి తీసుకుని రిమాండ్ పంపించడం జరిగింది. మిగతా వారందరూ కూడా బెయిల్ ఇచ్చి పంపించడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి తనపై హత్య చేయించుకున్న యత్నం చేశారని చెప్పేసి పోలీసులు అభియోగం మోపడం జరిగింది. అందులో భాగంగా తనకి సంబంధించి కూడా అతన్ని అదుపులోకి తీసుకోవడం, ఆ తర్వాత తనని రిమాండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ప్రజల నుండి కానీ మిగతా తరఫున కానీ ఎక్కడ కూడా అభినయ్ పైన కేసులు వచ్చినట్టుగా, ఫిర్యాదులు వచ్చినట్టుగా పోలీసులు అయితే చెప్పడం లేదు. కానీ ప్రభుత్వమే దీన్ని ప్రత్యర్థిగా తీసుకుని ఎందుకంటే అలజడి సృష్టించే ప్రయత్నం చేశారని చెప్పి ఇక్కడ పోలీసులు, తర్వాత ప్రభుత్వమే ప్రత్యర్థిగా అభినయ్ పైన కేసు నమోదు చేశారు. కేవలం తనకు తానుగా హత్య చేసుకునేందుకు లేదా ఆటమార్చుకునేందుకు ప్రయత్నం చేశారని చెప్పేసి పోలీసులు చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఎఫ్ఐఆర్ చూసినట్లయితే ఎఫ్ఐఆర్ లో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మత మార్పిడి చేస్తున్నట్లుగా ఇక్కడ కేసులు నమోదు చేసినట్లుగా అభినయ్ కు సంబంధించి అడ్వకేట్ కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. ఈ సాయంత్రానికి అసలు ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా అభినయ్ ఒక్కరిని మాత్రమే రిమాండ్ చేయడం, మిగతా 9 మందికి సంబంధించి స్టేషన్ బెయిల్ ఇద్దరు వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటి, అందుకు సంబంధించిన వివరాలు ఏంటి అన్నది కూడా మనకు తెలియాల్సి ఉంది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి అభినయ్ సంబంధించి గతంలో ఏవైతే 2-3 కేసులు ఉన్నాయో ఆ కేసులను కూడా ఈ ప్రస్తుతం నమోదైన ఈ కేసులో భాగస్వామ్యం చేసినట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా పర్సనల్ లైఫ్ కు సంబంధించి అంటే కుటుంబ సభ్యులు, భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు కావచ్చు, వారి ఇరువురి మధ్య ఉన్న విభేదాలతో పురుషం జరిగిన విషయం కావచ్చు, లేదంటే మరొక అమ్మాయితో తనకున్న రిలేషన్షిప్ కు సంబంధించి కూడా పోలీసులు ఆరా చేసినట్లు తెలుస్తుంది. ఈ కేసుతో పాటు ఈ మిగతా 2 కేసులను కూడా ఇందులో పొందుపరిచి తనపైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు నిర్ణయించడం జరిగింది. ఇప్పటికైతే 14 రోజుల పాటు రిమాండ్ విధించి తను జైలుకు వెళ్ళడం జరిగింది. అయితే జైలు నుండి మళ్ళీ విచారణకు ఏమైనా పోలీసులు పిటిషన్ దాఖలు చేస్తారా లేదా అన్నది కూడా తేలాల్సి ఉంది. ఇందులో ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఎవరైతే ఈ చిత్రీకరణ చేస్తున్న సమయంలో కొంతమంది కావాలని ఏదైతే ఫోన్ రికార్డు చేశారో ఆ తర్వాత
మనకు తెలియకుండా కొన్ని వివరాలు కూడా బయటికి ఇచ్చారు అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు తను అరెస్ట్ చేసిన సమయంలో పోలీసులు ఇద్దరు వ్యక్తులకు సంబంధించి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. వారిని అదుపులోకి తీసుకుని వారితో పాటు కావాల్సిన సమాచారాన్ని పోలీసులు సేకరించారు. వాళ్ళకి అనుకూలంగా ఈ కేసును మలిచే యత్నం చేశారని చెప్పేసి కూడా అభియోగాలు వస్తున్నాయి. దీనికి సంబంధించి సాయంత్రం 5 గంటల వరకు విచారణ పూర్తయితే కానీ పూర్తి వివరాలు తెలిసే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ అభినయ్ మాత్రమే రిమాండ్ పంపించడం, మిగతా వారందరికీ స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది, లేదంటే మొత్తం అందరికీ ఒకే మూకుమ్మడిగా ఇటు స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఒకరికి మాత్రమే స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా అడ్డుకుని మిగతా వారిని కూడా ఆ స్టేషన్ బెయిల్ విడుదల చేయడం ఎంత ఆంతర్యం ఏంటి అనేది కూడా కొద్దిమంది ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు మత మార్పిడి చేసినట్లయితే, లేదంటే గిరిజనులకు మోసం చేసినట్లయితే వారైనా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయాల్సి ఉంది. కానీ ఇక్కడ గిరిజనులు కానీ మత మార్పిడి చేస్తున్నట్లు కానీ ఎవరు కూడా పోలీసులకు ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపించట్లేదు. ఎఫ్ఐఆర్లో మాత్రం మత మార్పిడి లేదంటే గిరిజనులు మోసం చేసినట్లుగా ఫిర్యాదు వచ్చినట్లుగా పోలీసులు చెప్తున్నారు. అందులో భాగంగానే అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించినట్లుగా పోలీసులు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. సో గాయస్, చూశారు కదా, అభినయ్ దర్శన్ ఇటు ఇంట్లో కట్టుకున్న భార్యని మోసం చేశాడు. నమ్మి వచ్చిన ఎవరైతే ఉన్నారో పాపం అతని గురించి పూర్తిగా తెలియకుండా ఇద్దరు భార్యలు, మళ్ళీ రెండోసారి పెళ్లి చేసుకున్న ఇద్దరు భార్యలు, వారిని కూడా మోసం చేశాడు. వారి పిల్లల్ని కూడా మోసం చేశాడు. వారి కుటుంబ సభ్యులందరినీ మోసం చేశాడు. తర్వాత అతను ఏదైతే పాస్టర్గా ఉన్నాడో అతన్ని నమ్మి, ఇతను దేవుడు సేవకుడు అని చెప్పి ఎవరైతే అతన్ని నమ్మి అతని దగ్గరికి వస్తారో క్రైస్తవ సోదరు, వారందరినీ కూడా మోసం చేశాడు. వారి దగ్గర డబ్బులు కూడా గట్టిగానే గుంజుకున్నాడు. తర్వాత రాజకీయంగా ఎదగాలి అని చెప్పి మళ్ళీ భరోసా పార్టీ పేరుతో పాడేరు నియోజకవర్గంలో ఉన్న కొన్ని ప్రాంతాల్లో తిరగడం మొదలుపెట్టాడు. ఆ నియోజకవర్గానికి సంబంధించి నాయకులపైన దూషణ చేసి ఎక్కువగా దురుసుగా మాట్లాడి ఆ బెదిరింపు కాల్స్ ఏవైతే వచ్చాయో అవి కూడా నాటకమే. అతనికి తెలిసిన పర్సన్తో అతను బెదిరింపు కాల్స్ చేయించుకుని అవి రిలీజ్ చేసేవాడు. సో అవన్నీ కూడా పోస్ట్ చేస్తూ యూట్యూబ్లో ఎక్కువగా ఇలా చాలామంది అయ్యేవారు. అలాగే యూట్యూబ్లో ఫోన్పే నెంబర్లు 2, ఆ నెంబర్ల ద్వారా అతనికి డబ్బులు వచ్చాయి. ఇతను నిజంగానే దేవుడు సేవకుడు అని చెప్పి చాలామంది కూడా అతనికి డబ్బులు కొట్టడం జరిగింది. అలాగే పాడేరు నియోజకవర్గంలో గిరిజన ప్రాంతాల్లో ఆ గిరిజన దగ్గర ప్రతి ఇంటికి 100 రూపాయలు తీసుకుంటూ వారందరినీ కూడా మోసం చేశాడు. సో వీడియో క్లిప్స్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి నిజంగానే బాధ అనిపించింది. అయ్యో, ఎవరో ఇంత దారుణంగా అటాక్ చేశారు, ఇతను ఏదైనా తప్పు చేసి ఉండొచ్చు, కానీ ఇంత క్రూరంగా దాడి చేయడం కరెక్టా, తప్పు కాదని చెప్పేసి అందరూ కూడా ఖండించారు. అన్ని మతాలకు సంబంధించిన వారందరూ కూడా ఖండించారు. కానీ చివరికి అతను చేసిన డ్రామా బయటపడిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎస్, మా రెడ్ టీవీ కూడా ఆశ్చర్యపోతుంది. నిజంగానే అతని పైన దాడి జరిగిందని అనుకున్నాం. జరిగిందనే ఇలా దాడి చేయడం తప్పు అని తెలియపరచడానికి మాత్రమే మేము అతని గురించి చెప్పే ప్రయత్నం చేశారు. కానీ మేము వేరే రకంగా అతని దగ్గర నుంచి లబ్ధి పొందడానికి అయితే కాదు. మీరు మా ఫోన్స్ చూడొచ్చు, టెక్నాలజీని యూజ్ చేసి అతనితో మాట్లాడిన సంభాషణ, మేము ఏదైనా మాట్లాడుంటే అది కూడా మీరు ఖచ్చితంగా చూడొచ్చు. ఎక్కడైనా సరే ఇంత దొరికినా కానీ ఖచ్చితంగా మేము వచ్చి ముందు నుంచి ఉంటాం. సో అభినయ్ దర్శన్ అందరినీ మోసం చేశాడు. పాపం అతను అజయ్ ఎవరైతే ఉన్నారో అజయ్, భాను, వారిద్దరిని కూడా మోసం చేశాడు. చివరికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరు అడుగుతున్నప్పుడు కూడా అబ్బాయి లేదు, నాపై దాడి చేశారు, నిజం, దేనికైనా సిద్ధం అని చెప్పాడు. సో తర్వాత వారికి కూడా అర్థమైంది, వాళ్ళిద్దరికీ కూడా నామాలు పెట్టాడని. సో ఇలా అభినయ్ దర్శన్ ఒక పాస్టర్ కాదు, ఒక పెద్ద మోసగాడు. అటు సినిమాలు కూడా తీశాడు, మిస్డ్ కాల్, ఫిదా, ఇటువంటి సినిమాలు తీశాడు. అక్కడ పాపం అతని వల్ల కాలేదు. తర్వాత మళ్ళీ వచ్చేసాడు, డబ్బులు లేవు. మళ్ళీ భార్య దగ్గరికి చేరి, ఆమె గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంది, భార్య దగ్గరికి చేరి ఆమె దగ్గర మళ్ళీ కొన్ని డబ్బులు తీసుకుని, ఆమె పేరు మీద మళ్ళీ కొన్ని లోన్లు తీసుకుని మళ్ళీ విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి చాలా ప్రయత్నం చేశాం. ఇతని గురించి 1-2 కాదు, ఇతను చేసిన మోసాలు వరుసగా బయటకు వస్తూ ఉన్నాయి. కొంతమంది ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కొంతమంది నాకు అతను చేసిన మోసాలు అవన్నీ కూడా నాకు షేర్ చేస్తున్నారు. అవన్నీ కూడా ఒకసారి నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఒక పర్సన్ అయితే దగ్గరగా ఇది జరిగి 12 సంవత్సరాలు అయిందంట. ఇతను ఒక పెద్ద పాస్టర్ అని చెప్పి అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడంట, అడ్వాన్స్, నేను వస్తాను క్రిస్మస్కి అని చెప్పి. కట్ చేస్తే అతను రావట్లే.
అభినయ దర్శన్ రావట్లా, నేను ఎక్కడో గోవాలో ఉన్నాను, బిజీగా ఉన్నానని చెప్పేసి. అదేంటి మేము అంతా అరేంజ్ చేసుకున్నాం, మీరు వస్తారని చెప్పి మేము వెయిట్ చేస్తూ ఉన్నాం అంటే, లేదు నాకు కష్టం, నేను గోవాలో ఉన్నా, నేను నా పర్సనల్ పని మీద వచ్చానంటే, లేదండి బాబు నేను ప్రజలందరినీ పిలిచాను, నా పరువు పోతుంది అంటే మొత్తం మీద ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయించుకోవడం కదా, ఫ్లైట్ టికెట్స్ కోసం ఎంత మనీ అవుతుందో ఇతనికి చెప్పి ఆ డబ్బులు మళ్ళీ అతనికి కొట్టించుకుని దాని తర్వాత వస్తానని చెప్పేసి ఫ్లైట్లో రాకుండా కార్లో వచ్చాడంట. సో చూడండి ఎంత డ్రామా ఆడాడు. సో అంటే గోవా నుంచి ఇక్కడికి రావడానికి ఖచ్చితంగా 8 నుంచి 10 గంటలు పడుతుంది, అట్లాంటిది ఇతను 3 గంటల్లో వచ్చేసాడు. సో ఇంత పెద్ద మోసగాడు ఇలా చాలా మంది పోస్టులు పెడతా ఉన్న పరిస్థితి. సో మొత్తానికైతే ఇతని బండారం మొత్తం కూడా బయటపడింది. పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేశారు, 14 రోజులు రిమాండ్కి తరలించారు. కాబట్టి ఇంకా ఇతని వల్ల ఎవరైనా మోసపోయి ఉంటే వారికి కూడా న్యాయం జరిగేలా చూడాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అండ్ మీ కమెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు? అభినయ్కి ఎలాంటి శిక్ష వేస్తే కరెక్ట్ అంటారు?